కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నగర ప్రజలు ఆదరాభిమానాలతో ఈ ఎన్నికల్లో గెలుస్తారని ఏఎండీ ఇంతియాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మెచ్చి వైసీపీలో చేరానని అన్నారు. వైసీపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని అన్నారు. 2024 ఎలక్షన్లలో గెలుపు వైసీపీదే అంటున్న ఇంతియాజ్తో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా మొహమ్మద్ ఇంతియాజ్ ఐఏఎస్ గారిని ఇటీవల వైసీపీ పార్టీ అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారితో మనం కొన్ని విషయాల్లో పంచుకుందాం. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ తరఫున వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి సార్, అధిష్టానం మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఎలాంటి భరోసా ఇచ్చింది మీకు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు ఆకర్షితున్నాయి. ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయడానికి నేను నా పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కర్నూలులో నేను పుట్టి పెరిగి కర్నూలు జిల్లా వాసిని. కర్నూలులో మనకు పేరొందిన డాక్టర్ కేఎం ఇస్మాయిల్ హుసేన్ గారి అల్లుణ్ణి. అలాగే మనకు ఇక్కడ నేను పుట్టి పెరిగిన నగరాన్ని అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయడానికి నా అనుభవం ఉపయోగపడుతుందని చెప్పేసి గౌరవనీయులు భావించడము, మరి నేను కూడా ఆ దిశలో అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండి ఎన్నో సేవలు చేయడం వేరు, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మరి అందరికీ సేవలు అందించాలనే ఆలోచనతో దృక్పథంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డాక్టర్ దివంగత ఇస్మాయిల్ సార్ గారు 2 రూపాయల డాక్టర్గా ఏదైతే మన కర్నూలు నగరంలో ఆయనకు మంచి పేరు ఉంది సార్. ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం కాకుండా ఇతర వర్గాలు కూడా గుడ్ విల్ ఉంది ఆయనకి. మీకు ఇప్పుడు ఎలక్షన్లో అది ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఆయన ఉచిత వైద్యం చేయడము, పేద ప్రజలకు వైద్యం చేయడంలో ఆయనకు పేరుంది. సో ఖచ్చితంగా ఆయన ఏ విధంగా అయితే సేవ అందించారో అదేవిధంగా నేను అందిస్తాననే నమ్మకము అందరిలో, మరి ఆయన అల్లుణ్ణి కాబట్టి అందరికీ ఆ నమ్మకం కూడా కలుగుతుంది. అనూహ్యంగా మీ పేరు తెరపైకి వచ్చి మీకు ఖరారు కావడం దీన్ని ఎలా చూడమంటారు? అంటే ఇప్పుడు మనకు రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా మనకు సీట్ కోసం ప్రయత్నించడంలో తప్పేం లేదు. సో వారందరూ కూడా మరి ప్రయత్నించడము, మరి వారందరినీ కాదని మరి అధిష్టానము అందరినీ పిలిచి ఇటు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని అలాగే ఎస్వి మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మరి పార్టీ కోసం పనిచేయాలి. మరి ఏదైతే సీఎం గారు మరి బలపరిచిన క్యాండిడేట్గా నాకు పనిచేసి కర్నూలులో వైఎస్ఆర్సీపీని పార్టీ గెలిపించాలని చెప్పడం జరిగింది. 2014 ఎస్వి మోహన్ రెడ్డి గెలిచారు, 2019లో హఫీజ్ ఖాన్ గెలిచారు, 2024లో మొహమ్మద్ ఇంతియాజ్ గారు విజయం పక్కన విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. మరి ప్రజలందరూ సహకరిస్తారనే విశ్వాసం ఉంది. అలాగే దానికోసం మరి ముందుకు అడుగులు వేసి విజయం కోసం ముందుకు అడుగులు వేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా సహకరిస్తే ఒక మంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పేరు తెచ్చుకోవడానికి నా వంతు నేను ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ముఖ్యంగా నా అనుభవం ఏదైతే ఉందో 30 సంవత్సరాల ప్రభుత్వంలో పనిచేసిన అనుభవము నగర అభివృద్ధికి కానీ ఇటు వ్యక్తిగత సమస్యలకు కానీ ఏదైనా ఆర్గనైజేషన్ సమస్యలకు కానీ దాన్ని పరిష్కారం కనుగొనడంలో ఉపయోగపడుతుందని నేను గట్టిగా భావిస్తున్నాను. నన్ను సమర్థించి నా మీద నమ్మకం ఉంచి గెలిపించండి. కర్నూలుని ఒక మంచి నగరంగా మరి రూపొందించుకుందాం, దాన్ని తీర్చిదిద్దుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఐఏఎస్గా ఏదైతే వైసీపీ అధిష్టానం సీఎం జగన్ గారు తనను నమ్మి తనను విశ్వసించి కర్నూలు నగర అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మంచి అడ్మినిస్ట్రేషన్ నగర ప్రజలు ఆదరిస్తే మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలనని ఆయన భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రఫీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.